ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఖుష్బు గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలౌ చేయలేదు ఇంట్లోకి. సో నెవర్ అలౌ కెమెరాస్ ఇన్సైడ్ మై హౌస్ అనేది ఒక ప్రిన్సిపల్ అది. బట్ నా కోసం అది బ్రేక్ చేసి ఖుష్బు గారు అలౌ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ మీకు, హ్యాపీ సంక్రాంతి. మీ తమిళ్ స్టైల్లో వచ్చాను. థ్యాంక్ యూ మీకోసం. థ్యాంక్ యూ. నిన్న సుందర్ గారు కూడా సేమ్ స్టైల్లో ఉన్నారు, విశాల్ గారు సేమ్ స్టైల్లో ఉన్నారు. సో నేను కూడా మీకు సేమ్ స్టైల్లో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది మీ ఇంట్లో గ్రీనరీ మేడం. నేను చాలా ప్లేసెస్ లో చూశాను, బట్ నాకు తెలిసి ఇంటి నిండా గ్రీనరీ పెట్టేశారు. ఏంటి అసలుకి? లేదు, నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. చెన్నైలో కూడా టెర్రస్ మీద ఒక పెద్ద టెర్రస్ గార్డెన్ ఉంది. అన్ని నేను చూసుకుంటాను. ప్రతి ఒక్క మొక్కలు ఏదైనా ఉంటే అది నేను తెస్తాను. అవునా? ఓకే, మీనింగ్ ఉంటుందా ఎవ్రీ ప్లాంట్? బేసిక్లీ సమ్ ప్లాంట్స్ ది గివ్ లైక్ ఈ గ్రీన్స్ అయితే అటు సైడ్ నుంచి కొద్దిగా ప్రైవసీ కావాలి అందుకంటే ఇది పెట్టాం. ఓకే. సో దెన్ ఐ లవ్ ఫ్లవర్స్, బట్ రోజెస్ అంత ఇష్టం లేదు నాకు. బట్ ది అదర్వైజ్ దీస్ నాకు ఫ్లవర్ ఫ్రేగ్రెన్స్ అయితే కొద్దిగా అలర్జీ ఉంది. సో అందుకంటే నాన్ ఫ్రేగ్రెంట్ ఫ్లవర్స్ నేను పెడతాను. ఫ్లవర్ చూడండి ఎంత ఎంత అందంగా ఉందో, చాలా పెద్ద సైజ్ అది కూడా. అది ఏంటి మేడం ఫ్లవర్ అది? దట్స్ కాల్డ్ కైండ్ ఆఫ్ సన్ ఫ్లవర్, కానీ ఇట్స్ మోర్ ఆఫ్ క్యామిలియా చెప్తాం. ఓకే. సో ఇట్స్ దాట్. సో ఇంట్లో ఎప్పుడు ప్లాంట్స్ ఉండాలి. ఇక్కడ కూడా చెన్నైలో కూడా మెయింటైన్ చేయడం కష్టం కదా? కొద్దిగా కష్టం ఉంది, కానీ ఇక్కడ మా సతీబాబు గారు ఉన్నారు, చాలా మంచి చూస్తున్నారు. ఓకే. సో ఇల్లంతా మీరే, మీ టేస్ట్ అంతా కింద నుంచి పై దాకా టోటలీ అంతే అంతే. సో చెన్నై కూడా అలాగే ఉంది అంతే. మా ఆయన దీనికి వచ్చారు, ఒక ఫస్ట్ భూమి పూజకి వచ్చారు, తర్వాత గృహ ప్రవేశకి వచ్చారు, అంతే అంతే. సో స్టేట్ కు ఒక హౌస్ ఉంది అనమాట? లేదండి, హైదరాబాద్ కదా. హైదరాబాద్ అండ్ చెన్నై అంతే అంతే. సూపర్. ఎనీ హ్యావ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మేడం నిజంగా పొంగల్ ఫెస్టివల్ కి తెలుగు ఆడియన్స్ కి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, చాలా చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి. అండ్ తెలుగుకి నాకు తెలియని ఒక అనుబంధం, అది విడదీయలేని అనుబంధం అనమాట. ఎందుకంటే మేడం తెలుగు సినిమాల్లో చాలా తక్కువ కనిపించినా గానీ ఖుష్బు గారు అంటే ఒక గౌరవం మనందరికి కూడా. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఎంతో మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన గొప్ప లేడీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు జబర్దస్త్ అలరిస్తున్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ఖుష్బు గారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ద ఎవర్గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా ఖుష్బు గారు. ఖుష్బు గారు నమస్తే. నమస్కారం అండి. కొంచెం జెలస్ గా ఫీల్ అవుతారు కదా మీ టైంలో ఉన్న హీరోయిన్స్ మిమ్మల్ని చూసినప్పుడు, కలిసినప్పుడు, మీరు రెడీ అయ్యి వెళ్ళినప్పుడు. సో మీ గురించి ఒక డిస్కషన్ ఒక 10 minutes ఉంటుందేమో. I don't know. I'm no. But I think నా పాటుతో ఉండే వాళ్ళు అందరూ we are very secured with each other. Okay. So అది అంతా jealousy లాగా ఏం లేదు. We all are very secured. సో ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. సో ఐ థింక్ ఇట్స్ మోర్ కంఫర్ట్ లెవెల్ అక్కడ ఉంది. చెప్పాలంటే మీ టైంలోనే ఎక్కువ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది, వాల్యూ ఇస్తారు. మనిషికి ఒక వాల్యూ ఉంటుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు లాగా లేదు, అప్పుడు అది గోల్డెన్ డేస్ కదా. అందుకంటే 80s అయితే 80s 90s వి ఆల్వేస్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సినిమా, ఇండియన్ సినిమా. అవును, 80s and 90s డెఫినెట్ గా. అవును. అప్పుడు మీకు ఈ క్యారవాన్స్ లేవు, ఎక్కడైనా అవుట్డోర్కి వెళ్తే ఒక రూమ్ లో ఉండాలి, అడ్జస్ట్ చేయాలి, ఒక బండిలో వెళ్ళాలి, ప్రొడ్యూసర్ దగ్గర అంత డబ్బు ఉండదు, ఒక ప్రతి మనిషికి ప్రతి ఆర్టిస్ట్ కు సెపరేట్ కార్ ఇవ్వడానికి. సో వి పూల్ ఇట్ టుగెదర్. అవును. సో అలాంటి, సో ఇట్ వాస్ వెరీ వెరీ పర్సనల్ ఉంటుంది అప్పుడు. అవును. ఇప్పుడు చాలా కమర్షియల్ గా అయిపోయింది. అవును. ఖుష్బు గారు ఇంత అంటే మోడ్రన్ మహాలక్ష్మి అంటారు కదా, ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. తెలుగులో నాకు తెలిసి మెగాస్టార్ గారితో స్టాలిన్, ఒక 10 years గ్యాప్ తర్వాత అజ్ఞాతవాసి తమ్ముడితో పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఎందుకంటే తెలుగు మూవీస్ కి కొంచెం దూరంగా ఉంటున్నారా, లేకపోతే తమిళ్లో బిజీ అయ్యి రావట్లేదా? సినిమా అయితే ఓవర్ ద ఆల్ మీరు చూస్తే తమిళ సినిమా కూడా నేను అంత చేయట్లేదు. ఓకే. ఐ థింక్ ఇన్ పెళ్లి అయ్యి 25 years అవుతుంది ఇప్పుడు. సో ఇన్ 25 years హార్డ్లీ ఒక 10-12 సినిమా చేశాను, అంతే అంతే అంతే. ఓకే. తమిళ్ తెలుగు అన్ని కలిసి, తమిళ్ తెలుగు మలయాళం. సో కన్నడ చూస్తే ఐ థింక్ కన్నడ ఆల్మోస్ట్ 15 years ఒక సినిమా కూడా చేయలేదు నేను కన్నడలో. రీజన్ ఏముందా? లేదండి, నేను సినిమా చేయాలంటే ఐ నీడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. ఊరికి నేను వస్తున్నాను, ఒక పెద్ద సినిమా ఉంది, దాంట్లో ఒక సీన్ కి వచ్చారు, 2 scenes కి వచ్చారు, ఒక పార్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఉన్నారు. తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, పత్తలే పదునోన్, లైక్ నాట్ ద 11th among the 10th crowd. ఓకే.
సో నాట్ ది 11th man among the crowd of 10. ఓకే, అలాగా. దాని బదులు ఖాళీగా ఉండటం, మన పని చేసుకోవడం బెటర్. అంతే. ఏదైనా సినిమా అయితే మంచి సినిమా ఉండాలి, పెద్ద సినిమా ఉండాలి, క్యారెక్టర్ మంచిది ఉండాలి. క్యారెక్టర్ అయితే ఒక త్రూ అవుట్ ద సినిమా ఉండాలి అని అవసరం లేదు, కానీ ఒక 4 scenes అయితే కూడా ఇట్ షుడ్ బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ అవును. సీన్స్. మీరు సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఖుష్బు గారు ఆ సీన్ చేశారు చూడండి, సూపర్బ్ గా ఉంది, అలా ఉండాలి నాకు. అందుకంటే ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ద సినిమా. ఐ డూ. అన్ఫార్చునేట్లీ నాకు తెలుగులో అంత మంచి ఆఫర్స్ రాలేదు. అజ్ఞాతవాసి వచ్చింది, తర్వాత ఆడవాళ్ళకి మీకు జోహార్లు అది వచ్చింది. శర్వానంద్. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ ఉంటే నేను చేస్తాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అంత రాలేదు. ఓకే, సో అప్పుడు దాకా హీరోయిన్ గా అతనికి చేసి ఒక్కసారిగా ఆ సినిమాలో ఆ హీరోకి అక్కగా చేయాలన్నప్పుడు immediate గా చిరంజీవి okay గారితో చెప్పారా? లేదండి, చిరంజీవి గారితో ఇంతవరకు నేను హీరోయిన్ గా యాక్ట్ చేయలేదండి. Hmm. I've అంటే never- మిగతా హీరోస్ తో మిగతా హీరోస్ కి ఓకే, ఆ టైం ఆ పీరియడ్ 80s హీరోయిన్ కదా మీరు కూడా. బట్ అలా ఏంటో కాదు, క్యారెక్టర్ మంచిది ఉంది అంతే కదా. Hmm. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందుకంటే చేశాను. Hmm. బట్ దట్స్ వై దర్ వాస్ అ లాంగ్ గ్యాప్ ఆల్సో, బికాస్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ దట్ Hmm. ఎవ్రీథింగ్ కమ్స్ మై వే. ఓకే, డబ్బు కోసం ఒక సినిమా చేయాలి అంత పరిస్థితి నాకు లేదు. సో ఐమ్ లైక్, ఇఫ్ ఐ డూ అ సినిమా చేయాలంటే, ఎస్ ఐఎమ్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్, Hmm. ఐ డోంట్ కమ్ చీప్. ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఐఎమ్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్. ఓకే. మై రెమ్యునరేషన్ ఇస్ ప్రెటీ హై. మై హైదరాబాద్ లో షూటింగ్ అయితే నేను ఇంట్లో ఉంటాను, బట్ ఐ హ్యావ్ మై పర్క్స్. ప్రిటీ హై అంటే పర్ డే ఒక 10 lakhs ఉంటుందా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్క్లోజ్ వాట్ ఐ చార్జ్, బట్ నా ప్రొడ్యూసర్స్ కి తెలుసు. ఓ, సో తర్వాత అన్ని ఇయర్స్ తర్వాత తమ్ముడితో చేసినప్పుడు ఎలా ఉంది? అంటే ఇద్దరితో వర్క్ చేశారు కాబట్టి చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఇస్ మోర్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? లేదండి, 80s ఫ్రెండ్స్ ఉన్నాం కదా. Hmm. అండ్ అప్పుడు చిరంజీవి గారితో పని చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ ఆఫ్ అందరూ కలిసి. త్రిష వాజ్ దే, సో షీఈ్ అ ఫ్రెండ్, సో ఇట్ వాస్ వెరీ ఫన్. Hmm. పవన్ గారు అయితే హీస్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఓకే, సో ఎక్కడైనా ఉంటే సెట్ లో ఉంటే కూడా మీరు హలో చెప్తే హలో చెప్తారు అంతే. Hmm. బట్ అదర్వైజ్ హీ డజంట్ ఈవెన్ టాక్. ఆయన ఒక కార్నర్ లో కూర్చుంటారు. సో మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, బట్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఒక సీన్ ఉంది, ఒక క్లైమాక్స్ సీన్ ఉంది, మేడం ఒకసారి రిహర్సల్ చేయొచ్చా, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్. Hmm. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ పవన్ గారు ఆల్సో. బట్ అఫ్ కోర్స్ ఐ మీన్ ఐ డోంట్ నో హిమ్ వెరీ వెల్. Hmm. సో మీరు కూడా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. కలిసే వరకు కొంచెం కష్టం, కనెక్ట్ అయిన తర్వాత ఐ లైక్ టు మెయింటైన్ మై డిస్టెన్స్. ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఓకే. అంతే. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన విజన్ మీరు చాలా స్పీచ్లు వినుంటారు కాబట్టి ఏమనిపించింది అజ్ఞాతవాసి టు డిప్యూటీ సీఎం? I think he always had a vision. Hmm. And what I like about Pavan Garu is he's a very, very honest person. మనసులో ఒకటి పెట్టుకొని నోటు మీద ఇంకో మాట ఉంది అలాంటి కాదు. మనసులే ఉంది, దట్ ఈస్ వాట్ ఈస్ ఆన్ హిస్ లిప్స్. ఓకే. సో వెరీ ఆనెస్ట్ పర్సన్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్. సో అండ్ దట్ ఈస్ వాట్ కమ్స్ అక్రాస్ ఈవెన్ హిస్ స్పీచెస్ లో కూడా. ఆయన మాట్లాడినప్పుడు అది యూ కెన్ మేక్ దట్ అవుట్ దట్ హీ ఈస్ అ వెరీ వెరీ ఆనెస్ట్ పర్సన్. ఓకే. సో ఐ లైక్ దట్ క్వాలిటీ. ఓకే.